మూగజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కెమికల్ మాఫియా. దుండిగల్ తండా 2 డంపింగ్ యార్డ్ దగ్గర గత కొన్ని రోజులుగా కెమికల్ మాఫియా చేస్తున్న దుండగులు కెమికల్ పారబోయడం వల్ల మూగ జీవులు చనిపోవడం జరుగుతుంది. ఆవుల యజమాని కొర్ర రాములు మాట్లాడుతూ పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు మా గోడు చెప్పుకున్నా రావడం, శాంపుల్ తీసుకోవడం, వెళ్లడం కానీ శాశ్వతంగా పరిష్కారం లేదు. చనిపోయిన ఆవులకు ఎవరు నష్టపరిహారం కట్టిస్తారో కెమికల్ ట్యాంకర్ మాఫియాపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్న తండాలో మీరు పోస్తున్న కెమికల్ వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క గోమాత చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీకు ఆదాయం పక్కన పెడితే మూగ జీవుల ప్రాణం పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం నీళ్ళు వస్తుంది, కెమికల్ నీళ్ళు. ఇక్కడ దుండిగల్ తండా 2 తెచ్చి కెమికల్ నీళ్ళు వస్తున్నారు. మొత్తం 2-3 చచ్చిపోయినాయి. వచ్చి ఇనుకోరి అయినా చేయరు ఇక్కడ, లేకుంటే వాళ్ళ బండ్లు బంద్ చేయరు. వాళ్ళ బండ్లు బంద్ చేయాలి. మొత్తం కెమికల్ వస్తువులు కూడా వచ్చి చూడరు మీరు. ఇక్కడ చెత్తల ఇక్కడ రోడ్డు పొంటి మొత్తం కెమికలే, మొత్తం కెమికలే వస్తువులు. 2-3 చచ్చిపోయినాయి. నీళ్ళు కూడా 5-6 గల చచ్చిపోయినాయి బళ్ళు మాయి. ఈ నష్టమే వాళ్ళు కట్టిస్తారు. ఈ దొంగ బాడకాలు తెలంగాణ వస్తుంది. ఈ నష్టం మీరు కట్టిస్తారా, వాళ్ళు కట్టిస్తారా? కెమికల్ పోస్టర్లు ఏ కంపెనీ నుంచి అక్కడికి తెచ్చి ఇక్కడ పోస్తారు. నర్సాపురం అడుగులకి తెచ్చి ఇక్కడ పోస్తారు. ఆ ఏరియాలకు తెచ్చి ఇక్కడ దుండిగల్ ఏరియాలో పోయాలి. ఏమున్నది వాళ్ళకు? మా తండ్రులే ఉన్నారు సగం మంది లంబడోళ్ళు. అలా ఎన్క్వైరీ చేయరు. ఎవరెవరో బండ్లు ఉన్నాయో ఎన్క్వైరీ చేయరు. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే గత 3-4 ఏళ్ల నుంచి చూసుకుంటే ప్రతిసారి రావడం, రాత్రిపూట కెమికల్ పోయడం, ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. పీసీబీ అధికారులు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎంక్వైరీ అని అంటున్నారు, శాంపుల్ తీసుకుంటారు, కానీ ఎలాంటి పరిష్కారం అయితే లేదు. గత 15 రోజులుగా చూసుకుంటే దాదాపు 3 ఆవు దూడలు చనిపోవడం జరిగింది కేవలం కెమికల్ కారణంగా. నిన్న రాత్రి ఇక్కడ కెమికల్ పోయడం జరిగింది. దానివల్ల ఈ మూగజీవైన ఆవు కెమికల్ తాగడం వల్ల చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన పీసీబీ అధికారులు బాధ్యత వహించి ఎవరైతే రైతులు, ఇక్కడున్న స్థానిక రైతులు ఎవరికైతే ఆవులు ఉన్నాయో, బర్రెలు ఉన్నాయో, మూగజీవులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి. చాలామందికి ఇదనే కాదు, గత 4 ఏళ్ళగా అనేక ఆవు దూడలు